నమస్తే అండి. నేను డాక్టర్ తేజచంద్ర, జనరల్ సర్జన్ని. ఈరోజు గాల్ బ్లాడర్లో స్టోన్స్ గురించి కొన్ని చిన్న విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ పసరుతిత్తుల రాళ్ళు కానీ కొన్ని కారణాలు వల్ల తయారవుతుంటాయి. అవి తయారయ్యి ఉన్నోళ్ళకి ఏం చేయాలి, ఆపరేషన్ చేయాలా లేదా మందులతో తగ్గుద్దా అని డౌట్స్ చాలామందికి ఉంటాయి. దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గాల్ బ్లాడర్ రాళ్ళు మందులతో మాత్రం కరగదు. అవి పోవాలంటే ఆపరేషనే మార్గం. ఇప్పుడు ఎవరికి ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలనేది పెద్ద సమస్యగా ఉంటుంది. తొందరగా ఎమర్జెన్సీగా చేసుకోవాల్సినవి రెండు కండిషన్స్ ఉంటాయి. ఒకటి, గాల్ బ్లాడర్ రాని వాళ్ళకి సడన్గా కడుపు నొప్పి పై భాగన రైట్ సైడ్ వస్తే, దాంతోపాటు ఫీవర్ కానీ వామిటింగ్స్, సివియర్ పెయిన్, తట్టుకోలేని పెయిన్ వస్తే వాళ్ళు వెంటనే మీరు డాక్టర్ని దగ్గర కలిసి ఆలోచించుకొని చేసుకోవడం బెటర్. ఇమ్మీడియట్గా వెళ్ళడం హాస్పిటల్కి, వెయిటింగ్ చేయదు. గ్యాస్ స్టవ్లో ఆగి వెయిట్ చేయదు. ఇంకోళ్ళు రాళ్ళు ఉన్న వాళ్ళకి సడన్గా ఒక 2 రోజుల నుంచి పచ్చగా రావటం, కళ్ళు పచ్చగా రావటం, ఒళ్ళు కొంచెం జీలగా రావటం, లైట్గా చలిగా ఉండటం, లేకపోతే ఫీవర్గా రావటం కానీ, కడుపు నొప్పి లైట్గా ఉంటే మాత్రం వీళ్ళు వెంటనే వెళ్ళి కామెర్లు ఉంటే చూసుకొని అది రాళ్ళ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళు మాత్రం ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. ఈ 2 కండిషన్స్, కడుపు నొప్పి, కామెర్లు మాత్రం ఇమ్మీడియట్గా చేసుకోవాల్సిందే. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి బాడీ చెకప్ చేస్తే రాళ్ళు పెరగటం, ఇంకొంతమందికి రొటీన్గా గ్యాస్ టేబుల్ స్కాన్ చేస్తే రాళ్ళు ఉంటాయి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏముంటాయి. వీళ్ళకి కొంచెం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, తొందరపడి ఆపరేషన్ ఎమర్జెన్సీగా చేసుకోక్కర్లేదు. వీళ్ళు ఎప్పుడంటే ఎవరు చేసుకోవాలి ఎమర్జెన్సీ అంటే తొందరగా చేసుకోవటం, ఆలోచించుకోవటం ఏంటంటే షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, వయసు కొంచెం 50 ఏళ్ళు అట్లా దాటిన వాళ్ళు, హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళు, వీళ్ళు మాత్రం మీ డాక్టర్తో సంప్రదించి కొంచెం చేసుకుంటే మంచిది. అట్లా కంపల్సరీ కాదు. దేనికంటే వయసు పెరిగే కొద్దీ ఆపరేషన్ చేసుకోవటం కష్టం కాబట్టి. ఇంకోళ్ళు చిన్న వయసులో రాళ్ళు వస్తుంటాయి. వీళ్ళకి మాత్రం మీరు నొప్పి లేకపోతే, మీకు ధైర్యంగా ఉంటే మాత్రం మీరు భయపడక్కర్లా. అన్లెస్ మీకు బాగా నొప్పి వస్తే మాత్రం వెంటనే ఆపరేషన్ చేయించుకోండి, వెయిట్ చేయదు. బికాజ్ మీకు రాళ్ళు ఉన్నాయని తెలుసు కాబట్టి. ఇంకొంతమందికి లైట్గా బాగా భోజనం చేస్తే అప్పుడప్పుడు నొప్పి రావటం, సివియర్ పెయిన్ వచ్చి మళ్ళీ ఒక 6 గంటలు తగ్గిపోతుంటారు. వీళ్ళు కొంచెం ఆలోచించుకొని చేసుకోవడం బెటర్. ఈ ఏం కంప్లైంట్స్ లేకపోతే మాత్రం మీరు కొన్నలాగి మీరు అబ్జర్వేషన్ నొప్పులు అయినా చూసుకుంటుంటే సరిపోతుంది.